హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ఇది శ్రీలంక అనమాట. నేను శ్రీలంక వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. అందుకని ఫోన్ మళ్ళీ ఇప్పుడు బ్యాకప్ చేస్తే కొన్ని వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. ఆ వీడియోలే మీకు చూపిస్తున్నాను. ఇవి శ్రీలంక వీడియోస్ అనమాట. మనకైతే ఓల్డ్ ఉమెన్ కానీ వాళ్ళు ఉండడానికి ఆర్ఫనైజేషన్స్ ఉంటాయి కదా, అలాగా ఇక్కడ శ్రీలంకలో ఎలిఫెంట్ ఆర్ఫనైజ్ అనమాట. ఇది మనం శ్రీలంక వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫ్లైట్ దిగ్గానే టెంపో ఒకటి వచ్చిందనమాట. మొత్తం మనం ప్యాకేజ్లో బుక్ చేసుకున్నాము. మొత్తం ఆ టెంపోని మొత్తం శ్రీలంక మనం చూడాల్సినవన్నీ చూపించేసి నైట్ స్టే హోటల్స్ అన్నీ మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకొని వెళ్ళాము. అందుకని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఎంతసేపు ఉండాలన్నా ఉండొచ్చు అనమాట. ఇంకా ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టే వీడియో కూడా మిస్ అయ్యింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నది నా ఫోన్లో కొన్ని మాత్రమే వీడియోస్ ఉన్నాయి, అయ్యే నేను పెడుతున్నాను. మొత్తం వ్యూ అయితే చూడండి. శ్రీలంక ఫారెస్ట్ దగ్గర ఇది ఫారెస్ట్ దగ్గర ఆర్ఫనైజ్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్లో స్నానం చేసి ఇవి మళ్ళీ ఆర్ఫనైజ్కి వెళ్ళిపోయే వే కూడా ఉంది. అది మొత్తం పెద్ద వీడియో అనమాట. అవన్నీ మిస్ అయిపోయినాయి. ఈ ఆర్ఫనైజ్లో మొత్తం ఎలిఫెంట్స్కి ఫుడ్ అన్నీ అయిపోయి పెట్టేసి మేము ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత ఇట్లా రోడ్ అమ్మటే ఉంటాయి. ఇక్కడ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, షాపింగ్ అనమాట. ఇలా రోడ్ అమ్మట అంతా ఇలా షాపింగ్ అయితే ఉంటుంది. ఈ షాపింగ్ అన్నీ చూసుకొనేసి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆ టెంపో అందరినీ ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. అందరంటే మేము 12 మెంబర్స్ అలా వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్, మేము, మా హస్బెండ్, పిల్లలు అందరం వెళ్ళాము. ఇక్కడైతే ఫస్ట్ ఈరోజే కదా మనం ఊర్లోకి వచ్చింది. నేను ఏమైతే షాపింగ్ చేయలేదు. నేను షాపింగ్ వీడియోలు కూడా చాలా చేశాను ఇందులో, కానీ ఆ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. నా దగ్గర ఉన్నట్టు నేను అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ శ్రీలంకలో షాపింగ్ అనమాట. రోడ్ సైడ్న ఈ ఎలిఫెంట్ ఆర్ఫనైజ్ పక్క రోడ్లోనే ఇదంతా ఉన్నాయి అన్నమాట. మొత్తం బట్టలు కూడా ఎక్కువ కాస్టే ఫ్రెండ్స్, మనకిలాగే ఉన్నాయి అన్నమాట. ఎక్కువ ఇక్కడ స్పెషల్గా నాకేం అనిపించలేదు. ఫ్రాక్సే కానీ అవేం నాకు స్పెషల్గా ఏం అనిపించలేదు. మనకి ఇక్కడ దొరికేవి లాగే ఉన్నాయన్నమాట. అందుకని నేనేమి జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను కానీ ఏమీ అయితే షాపింగ్ చేయలేదు. అందులోనూ ఇప్పుడే కదా వెళ్ళాము, అందుకని చెప్పి అసలే చేయలేదు. మొత్తం ఇట్లా అన్ని వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. అక్కడ ఇంకా ఎలిఫెంట్కి ఫుడ్ పెట్టే వీడియోస్ కూడా మిస్ అయినాయి. అయ్యో, మీకు పెట్టలేదు అనుకుంటున్నాను. జ్యూస్ అవి తాగేసాము. ఇక్కడి నుంచి మళ్ళా పిల్లలు మేము ఇంకో చాటకి వెళ్దామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అందరమీ స్టార్ట్ అయ్యి ఫ్రాక్స్ అవి ఊరికే దారిలోనే ఉన్నాయి కదా అని మధ్యలో ఆగి కాస్ట్ అవి కనుక్కుంటా వెళ్ళామన్నమాట. చాలా ఎక్కువ కాస్టే చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా చెయ్యాలన్నమాట. ఎందుకు, మన ఇంగ్లీష్లోనే, వాళ్ళు భాష వేరే అయినా కానీ ఇంగ్లీష్లో మంచిగానే సమాధానం చెప్తున్నారు. కానీ ఏమీ అంతగా అనిపించలేదు నాకు తీసుకునే అంత. ఫైనల్లీ లాస్ట్ వచ్చేటప్పుడు, నేను ఎప్పుడైనా కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంకా ట్రిప్ క్లోజ్ అవుతుంది అనే ముందు నేను షాపింగ్ అయితే చేస్తానన్నమాట. అప్పుడు దాకా నేను షాపింగ్ చేయను. ఫస్ట్ వెళ్ళాను, ఇప్పుడే కదా చూద్దాంలే అన్నట్టు వదిలేశాను. అందులోనూ అంత వావ్ అనేలాగా ఏం అనిపించలేదు. ఇక్కడ ఉండే బట్టలే కదా అన్నట్టు అనిపించింది. వుడ్తో చేసినవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. వెళ్ళేటప్పుడు ఏమన్నా వుడ్తో చేసినవి తీసుకెళ్దాం అనుకున్నా కానీ లాస్ట్ మినిట్లో ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం అవి కనిపించలా. ఫస్ట్ ఎలిఫెంట్ ఆర్ఫనైజెస్కి వెళ్ళాం కదా, ఆ రోడ్ సైడ్నే కొంచెం ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ సిగరియా దగ్గర ఉన్నాయి. రావణకొండ ఉంది కదా, రావణకొండ దగ్గర సిగరియా అంటారు దాన్ని. అక్కడ కూడా చెక్కతో చేసిన బొమ్మలు చాలా ఉన్నాయి.
నా దగ్గర కొంచెం రావణుడి కొండ దగ్గర సిగరియా వీడియోస్ కొన్నే ఉన్నాయి. మొత్తం పెద్ద వీడియో అనమాట, అది పోయింది. చిన్న చిన్న షార్ట్ వీడియోసే కొన్ని ఉన్నాయి, వాటిని మీకు పెడతాను చూడండి. ఇక్కడ మాత్రం వుడ్తో చేసినవి చాలా బాగున్నాయి. ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది శ్రీలంక వెళ్ళిన తర్వాత కూడా మేము ఫుల్ శ్రీలంక చూడలేకపోయాము. కొంచెం ఒక 5 డేసే కదా, 5 డేస్లో ఎంత కవర్ చేయగలమో అంతవరకు కవర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తానమాట. టెంపో ఎక్కేసాము, కానీ కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఊరు మొత్తం చాలా కూల్గా ఉంది. సమ్మర్లో వెళ్ళినా కానీ అలా ఉందన్నమాట. ఊరు మొత్తం పచ్చగా ఉంది. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మా వరకే, ఇంకా బయట వాళ్ళు ఎవరూ లేరు. మేము ఎంతమంది వెళ్ళాము మా వరకే అనమాట. ముందే బుక్ చేసేసుకున్నాము. చూడండి, ప్రతి ఇంటికి కూడా గార్డెన్ ఉంది. అసలు ఈ ఊరంతా పచ్చగా చాలా అయితే బాగుందన్నమాట. పిల్లలు మేము అందరివి బాగా ఎంజాయ్ చేసాము. ఇదొక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ రేపు సిగరియాకి వెళ్తాము. ఈరోజు అంతా ఇట్లా బయట తిరిగాము. నేను వెళ్ళినవన్నీ చాలా పెద్ద వీడియోస్ అనమాట చేసింది. ఆ వీడియోస్ అన్నీ పోయినాయి ఫ్రెండ్స్. నాకు ఫోన్ బ్యాకప్ వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం